నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను విజయ. ఈరోజు మనతో పాటు ఇండియన్ బ్యాంక్ రిజిస్టర్ చీఫ్ మేనేజరు రామ్మోహన్ నమిలే గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి డబ్బు గురించి చాలా విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? సో ఫార్ సో గుడ్. ఓకే సార్, చూసుకున్నట్టయితే ఇప్పుడు అందరూ కూడా డబ్బు వెనుక పరుగులు పెడుతున్నారు సార్. అసలు దీన్ని అసలు ఎలా అధిగమించాలంటారు? మనిషి డబ్బు వెనకాల పరుగులు పెడుతున్నాడు. ఒక విషయం తెలియక యముడు మన వెంబడి పరుగులు పెడుతున్నాడు. యముడు ఎప్పుడు ఎలా మన ప్రాణాలు తీస్తాడో మనకు తెలియదు. అన్సర్టెనిటీ. మనం జనరల్గా వేదవాక్యము లేకపోతే మన ట్రెడిషనల్ నాలెడ్జ్ ప్రకారంగా మనిషి ఆయుష్కాలము 100 years. కానీ దాన్ని బ్రేక్ చేసి 100 ఏళ్ళు దాటి బతికిన వాళ్ళు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. లేటెస్ట్ వర్షన్ ఏంటంటే 120 years వరకు మనిషి బతకొచ్చు, ప్రొవైడెడ్ నో యాక్సిడెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. నెంబర్ 1, యాక్సిడెంట్స్కి వీ కెనాట్ హెల్ప్. ఈ మధ్యలో ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది కదా, దట్ ఆల్సో వీ కెన్ డిస్కస్ ఆన్ ఇట్. అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఏ డీసెంట్ బెటర్ లైఫ్ స్టైల్ యూ కెన్ లీవ్ లాంగ్. కానీ అన్సర్టన్, ఎప్పుడు ఏమయ్యేది తెలీదు. ఈ ప్లేన్ యాక్సిడెంట్ చూస్తే కూడా 2-3 విచిత్రాలు జరిగాయి ఇక్కడ. ఒక అమ్మాయి షీ వాంటెడ్ టు టేక్ ద ఫ్లైట్, బట్ అన్ఫార్చునేట్లీ షీ వాజ్ లేట్ టు ద ఎయిర్పోర్ట్. ఫ్లైట్ అప్పటికి వెళ్ళిపోయింది. దారిలో అంతా షీ వాజ్ మర్మరింగ్. డ్రైవర్తో గొడవ, ఫాస్ట్గా తీసుకెళ్ళంటే నేనేం చేయడమా, ట్రాఫిక్ ఉందని అట్లా. దట్ వే షీ మిస్డ్ ఇట్. షీ మిస్ ద ఫ్లైట్ ఫర్ గుడ్. డబ్బుకు లింక్ చేస్తే ఇక చనిపోయిన తర్వాత డబ్బులు ఎక్కడ సంపాదిస్తావు? సడన్గా వెళ్ళిపోతే ఉన్న డబ్బులు ఏం చేయాలో కూడా తెలియదు. మనం ఏమైనా డబ్బులు మిగిలించి ఉంటే దానికోసం కొట్టుకుంటారు. అప్పు చేసి వస్తే అప్పుల వాళ్ళు వచ్చి మనవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టచ్చు. దట్ ఈస్ ద థింగ్. ఒక్కతను బతికాడు. చూడండి, అంటే విధి, నేను వీపే అనే పదం వాడుతుంటాను ఎక్కువ. మన జీపే మాదిరి వీపే. అంటే వి అంటే విధి, పి అంటే ప్రాప్తము, వై అంటే యోగము. విధి, ప్రాప్తము, యోగము మన చేతిలో ఉండవు. దే ఆర్ ఇన్విజిబుల్ టు అస్. మన చేతిలో ఏముంది? పి అంటే పరిశ్రమ చేయాలి, కష్టపడి యోగ్యత అర్హత సంపాదించుకోవాలి. వై ఫర్ యోగ్యత, ఏ ఫర్ అర్హత, పి ఫర్ ప్రయత్నము. 3 మన కంట్రోల్లో ఉన్నాయి. 3 డివైన్ కంట్రోల్లో ఉన్నాయి. ఇన్ వాట్ ఎవర్ డివినిటీ యూ బిలీవ్, నేచర్ అనుకోండి, దేవుడు అనుకోండి, ఏదైనా అనుకోండి, 3 మన చేతుల్లో. అంటే సగము జాయింట్ కస్టడీ అంటారు బ్యాంకింగ్ సిస్టంలో. ఏదైనా వాల్యుబుల్స్ సింగిల్కి ఆపరేషన్లో ఉండవు. 2 కలిస్తే కానీ హీ కు నాట్ ఆపరేట్ ఇట్. సిమిలర్లీ మానవ ప్రయత్నము, దైవ కృప. సో మనిషి ఎందుకు పరిగెడుతున్నాడు డబ్బుల వెంబడి అంటే, మనం ఒక పర్ క్యాపిటా అనే ఒక పదం ఉంది. పర్ క్యాపిటా అంటే తలసరి, పర్ హెడ్. పర్ హెడ్ని ఎకనామిక్ టర్మ్స్లో వి నార్మల్ సే పర్ క్యాపిటా. పర్ క్యాపిటా మనీ ఎంత ఉండాలి మనిషికి? మనీ అగైన్ 2 రకాలు. సంపద అంటే వాట్ ఈస్ ఏ క్యాపిటల్ మనీ ఎంత ఉండాలి అంటే, మీ సామాజిక కుటుంబ పరిస్థితిని బట్టి ఓ 50 లక్షల, ఓ 1 కోటి రూపాయల, ఒక 2 కోట్ల, దట్ ఈస్ ద వెల్త్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ అదర్స్లో పక్క నుంచి హౌ మచ్ మంత్లీ ఇన్కమ్ యూ షుడ్ హ్యావ్. మనకొచ్చే ఆదాయం కానీ, మనకొచ్చే పేమెంట్స్ కానీ, అంటే ఎంప్లాయీ సెక్టర్ కనుక తీసుకుంటే మెజారిటీ వాళ్ళే ఉంటారు కాబట్టి, ఎంప్లాయ్మెంట్ అంటే ఇసే బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ కలిపి మంత్లీ బేసిస్లో మనకు వస్తుంటుంది శాలరీ కానీ, వేజెస్ కానీ. మన పేమెంట్స్ కూడా పాడవాడికి, పేపర్ వాడికి మంత్లీ బేసిస్లోనే మనము పే చేస్తాము. కానీ మంత్లీ మనకి ఎంత రావాలి, పర్ క్యాపిటా ఎంత, పర్ ఫ్యామిలీ ఎంత, దాన్ని బట్టి మన ఇన్కమ్ సోర్స్ కానీ మనం అంతనే పరిగెత్తాలి. ఎక్కువ పరిగెత్తొద్దు, తక్కువ పరిగెత్తొద్దు. అల్టిమేట్గా వీ షుడ్ హ్యావ్ సమ్ కంటైన్మెంట్. డబ్బు డబుల్ ఎడ్జెడ్ వెపన్ అమ్మ. అంటే జీవితంలో, సమాజంలో కొన్ని డబుల్ ఎడ్జెడ్ వెపన్ అంటే, కత్తికి 2 వైపుల పదను ఉన్న కత్తులు. అలాంటి వాటిలో డబ్బు ఒకటి. ఎక్కువ ఉన్న ప్రమాదమే, తక్కువ ఉన్న ప్రమాదమే. తక్కువ ఉంటే ఎట్లా ప్రమాదము? మన అవసరాలు పూర్తి కావు. ఎక్కువ ఉంటే ఏం ప్రమాదము? అందరూ అడుగుతుంటారు, చుట్టాలు, బంధువులు. కాబట్టి ఇంకో సీక్రెట్ ఇక్కడ, ఫినాన్షియల్ సీక్రెట్. మన దగ్గర ఏమి లేదని ఎవరికి చెప్పొద్దు. లేకపోయినా, ఉన్నా కూడా, ఉన్నా లేకపోయినా మన ఫినాన్షియల్ కండిషన్ వేరే వాళ్ళకు చెప్పొద్దు.
ఎందుకంటే లేకపోతే లేదని వెక్కిరిస్తారు, తక్కువ చేసి చూస్తారు. ఉంది అంటే ఎప్పుడు ఎలా తీసుకోవాలి వీళ్ళ దగ్గర చూస్తుంటారు. సో ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు నో మై ఫినాన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. మన ప్రదర్శన కూడా మనము జీవిత విధానం బట్టి వాళ్ళు గెస్ట్ చేస్తారు. అందుకే మనకి ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత ఎక్కువ ఉన్నా కూడా సింపుల్ వే ఆఫ్ లివింగ్ అలవాటు చేసుకోవాలి. నేను చాలా షార్ట్ ఫామ్స్ వాడుతుంటాను. BASH. Bash is also a word. You can refer to dictionary later. BASH. As an acronym, be humble and simple. మనిషి సింపుల్గా ఉండాలి, హంబుల్గా ఉండాలి. నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా, కోట్ల రూపాయలున్నా కూడా సింపుల్గా హంబుల్గానే ఉండాలి. గర్వము తలకెక్క రాదు. దిస్ షుడ్ బి ద వే ఆఫ్ లివింగ్. సో పరిగెత్తాల్సిన పని లేదు. మనకు సామెత కూడా ఉంది, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మేలు అనేసి. సో మనకి మిల్క్ కూడా అంత ప్యూర్ రావట్లేదు. అయితే పాలవాడిని నీళ్లు కలపొద్దని చెప్పాలి. బాబు నాకు తక్కువ పోసినా పర్వాలేదు, నేను కొంచెం శుద్ధమైన నీళ్ళు కలుపుకుంటాను, మా ఇంటిది, నీవెక్కడో మురికి నీళ్ళు దాంట్లో కలిపి కావాలంటే నీకు రేట్ ఎక్కువిస్తాను అంటే నేను సదాగా చెప్తున్నాను. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే సమాజంలో అడల్ట్రేషను, కరప్షను, మాల్ ప్రాక్టీసెస్ ఈ మూడు ఎక్కువైనాయి. ఎందుకు? క్విక్ మనీ. మనీ రెండు రకాలు. అంటే ఈజీ మనీని నా ప్రకారంగా ఐ డివైడ్ ఇంటూ 2. వన్ ఈజ్ ఈజీ మనీ ఆర్ క్విక్ మనీ. రెండవది హార్డ్ ఎర్నడ్ మనీ. హార్డ్ ఎర్నడ్ మనీతోనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈజీ క్విక్గా దాని తరదే వచ్చింది. వి యూజ్ ఏ ఫ్రేజ్ విండ్ ఫాల్ గేమ్. మా తాత ఒక ఎకరం కొన్నాడు నాగకరం గూడలో. మా ఫాదరు ఫార్చునేట్గా దాన్ని నమ్మలేదు. ఇప్పుడు నాకు వచ్చింది, నేను 100 కోట్లకు అమ్ముకున్నాను. నీ గొప్పతనం ఏముంది? అంతే కదా సార్. మార్కెట్ హైస్ గాన్ అప్ అండ్ యూ గాట్ ఇట్. నీవు నీ యోగ్యతతో నీవేమైనా సంపాదించావా అనేది పాయింట్. అట్లా సంపాదించిన వాడే మనిషి. లేనివాడు హీజ్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ అదృష్టం. ఓకే అమ్మా, ఎనీథింగ్ మోర్? అంటే చూసుకున్నట్టయితే డబ్బును వెనక పరుగులు పెట్టడము ఇదంతా చూసుకున్నట్టయితే ఎంత ఏజ్లో ఎంతవరకు మనీ సంపాదించాలి, ఎలా హ్యాపీగా ఉండాలి అసలు? మనం యూజువల్గా మనకు ఒక 25 ఏళ్ళు వచ్చేంతవరకు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫినాన్షియల్ నీడ్స్ బై అండ్ లార్జ్. ఎక్సెప్షన్స్ ఉండడం వేరు. ఒకసారి మనంతట మనకి ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, మనకు మ్యారేజ్ అయినప్పటి నుంచి, వీ సెటప్ అవర్ ఓన్ ఫ్యామిలీ అండ్ వీ ఆర్ ఏ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ ఫ్యామిలీ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. అల్టిమేట్గా పేరెంట్స్కి పిల్లలంతా సెటిల్ అయిన తర్వాత మన డాడీ మమ్మీ వాళ్ళది సపరేట్ ఫ్యామిలీ, మనది సపరేట్ ఫ్యామిలీ. దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్. అయితే 25 ఏళ్ళ నుంచి మళ్ళీ మనకి పుట్టిన పిల్లలు పెద్దగా వాళ్ళంతలో వాళ్ళు సొంత ఫ్యామిలీస్ పెట్టుకునేంత వరకు మనకి ఫినాన్షియల్ స్ట్రెయిన్, బర్డెను ఉంటుంది. అది నిలదొక్కుకోవడానికి వీ నీడ్ టు ఫాలో ఏ ఫినాన్షియల్ డిసిప్లిన్. దీనికి వీ షుడ్ హ్యావ్ ఏ మంత్లీ ఫ్యామిలీ బడ్జెట్. నా మంత్లీ ఇన్కమ్ ఎంత, నేను దాంట్లో నుంచి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మిగుల్చుకోవాలి, మిగుల్చుకున్న దాన్ని ఏం చెయ్యాలి. అయితే బేసిక్గా ఒక మంత్లీ ఇన్కమ్ అని కొన్ని కేస్ స్టడీ కింద ఎగ్జాంపుల్స్ కింద తీసుకుంటే, ఇప్పుడు ఈ ఉన్న రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్, 2 minor children, దట్ విల్ టేక్ ఇట్ ఈజ్ అన్ ఐడియల్ ఫ్యామిలీ. కొంతమందికి పిల్లలు లేకపోవచ్చు, కొంతమందికి ఒకళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 3 ఉండొచ్చు. బట్ ఐడియల్ ఫ్యామిలీ వైఫ్, హస్బెండ్ అండ్ 2 children తీసుకుంటే, సొంత ఇల్లు లేని వాళ్ళు అద్దె ఇంట్లో ఉండి ఏదో జాబ్ చేస్తుంటే కనీసం ఒక 30,000 లేనిది మిడిల్ క్లాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. లోయర్ మిడిల్ నుంచి మిడిల్కి హయ్యర్ మిడిల్ కూడా కాదు, ఒక 30,000 అవసరము. 30,000 కనుక వస్తే 30,000 ఫ్యామిలీ ఎక్స్పెండిచర్గా సరిపోతుంది, సేవింగ్స్ ఉండదు. నేను రమారని చెప్తున్నాను, కొంచెం అటు ఇటుగా. అదే 40,000 50,000 ఉందనుకోండి, యూ కెన్ సేవ్ 20,000. కానీ దుబారా ఖర్చు చేస్తే మీకు ఎంతైనా సరిపోదు. నెలకు ₹1,00,000 జీతం వచ్చినా కూడా ₹1,00,000 నథింగ్ దీస్ డేస్ యూ కెన్ స్పెండ్ ఇన్ 1 single day. ఇఫ్ యూ ల్యాక్ ఫినాన్షియల్ డిసిప్లిన్. ఆ పాయింట్కి వస్తే చాలామంది లక్షలు కోట్లు సంపాదించి దిక్కుమాలిన చావు చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పర్టికులర్లీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. పాత రకం వాళ్ళు మీరు చాలామంది చూస్తే ఫిలిం ఇండస్ట్రీలో ఒక 5-6 ఫ్యామిలీస్ తప్ప మిగిలిన వాళ్ళంతా దరిద్రం ఎండింగ్. అంటే
లైఫ్ ఈజ్ ఏ లైన్ కనెక్టింగ్ 2 పాయింట్స్ కాల్డ్ బర్త్ అండ్ డెత్. బర్త్ బాగానే ఉంది, లైఫ్ బాగానే ఉంది, డెత్ హారబుల్గా ఉన్న కేసెస్ వీఆర్ సీయింగ్. సో ఫినాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. యూ షుడ్ హ్యావ్ ఏ బడ్జెట్. అంటే కంట్రోల్ లేని వాళ్ళకి బడ్జెట్ వేసుకోవాలి. లేదా కొంచెం పిసినారీ ఈజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. కానీ స్పెండ్ స్క్రిప్ట్ అంటాము, అంటే అనవసరమైన ఖర్చు ₹1 కూడా పెట్టొద్దు. అవసరమైతే ₹1,00,000 పెట్టడానికి కూడా వెనుకాడకూడదు. ఆ ఫినాన్షియల్ ప్రుడెన్స్ ఈజ్ డిఫరెంట్, డిసిప్లిన్ ఈజ్ డిఫరెంట్. ప్రుడెన్స్ అంటే ఫినాన్షియల్ జ్ఞానం ఉండాలి. ఆపరేషన్ లెవెల్లో వీ షుడ్ హ్యావ్ ఏ ఫినాన్షియల్ డిసిప్లిన్. అంటే ఇప్పుడు డిఫరెంట్ దానికి, జ్ఞానానికి, ఈ డిసిప్లిన్కి ప్రుడెన్స్ అంటే బుద్ధి అనేసి, అంటే బుద్ధి అంటే వివేకము. వివేకము అనేది మన బుర్రలో ఆ వివేకం ఉంటే దాన్ని బట్టి మనం ఆపరేషన్స్ అంటే ప్రక్రియలు చేస్తుంటాము. సో మనకు వివేకం ఉండాలి, జ్ఞానము ఉండాలి. జ్ఞానము ఉంటే దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అనేటువంటిది ఆపరేషనల్ లెవెల్లో ఉండేది. కొంచెం లోయర్ లెవెల్లో జ్ఞానము. ప్రుడెన్స్ ఈజ్ ఎట్ ఏ హయ్యర్ లెవెల్. ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్టయితే శాలరీ రాగానే సార్ బేసిక్గా చూస్తున్నా ఎక్కువ బట్టల మీద ఇన్వెస్ట్ పెట్టేస్తుంటాం. అవును, చూడగానే కొనేస్తుంటాం. లాస్ట్ ఎన్ని జతల బట్టలు ఉన్నాయమ్మా టోటల్గా? లెక్కలేదు, ఎన్ని జతలు ఉన్నాయి కూడా లెక్కలేదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. శాలరీ రాగానే ఫస్ట్ నేనంటే నీ పేరు నేను చెప్పింది అంటే వేరే వాళ్ళకి కూడా మీకు అర్థం అవడానికి అంత సింపుల్గా ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. కానీ మనం కొంచెం కామన్ సెన్స్ అంటే అది అట్రాక్ట్ చేస్తే కదా సార్. ఇప్పుడు ఎక్కువ మనీ బట్టల మీద ఇన్వెస్ట్మెంట్ చాలా మంది పెడతారు సార్. చాలా మంది బట్టల మీద ఎవరు అట్రాక్ట్ చేస్తున్నారు? ఇంకా ఇప్పుడు పబ్లిసిటీ, ఇప్పుడు మార్కెట్ ఈజ్ అట్రాక్టింగ్ యూ. బట్టలు కనిపించినా కొను. విండో షాపింగ్ అని ఒకటి ఉందమ్మా. వాట్ యు మీన్ బై విండో షాపింగ్? అన్నీ చూడు, ఏది కొనకు. సీ అండ్ ఎంజాయ్, సీ అండ్ ఎంజాయ్, డోంట్ బై. సీ అండ్ ఎంజాయ్. చూసినంత మాత్రాన మీకు మార్కెట్ ఇన్ఫర్మేషన్, మార్కెట్ నాలెడ్జ్ పెరుగుతుంది. అది ఫ్యూచర్లో మీకు దేనికైనా పనికి వస్తుంది. కొంటే డబ్బులు పోతాయి. డబ్బులు నిలుచుకో, జ్ఞానం పెంచుకో. ఓకే, యూ డూ విండో షాపింగ్. ఒక 4 జతలు ఎక్కువ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి. సరే, ఆడవాళ్ళకి కొంచెం డ్రెస్సుల మీద క్రేజ్ ఉందని అనుకుంటే కూడా ఇంకో 2 జతలు ఎక్కువ, 6 జతలు, అంతకన్నా మించి అనవసరం కదా. ఉండదు. చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ ప్రతి ఒక్కరు ఉన్న శాలరీ అంతా బట్టల మీద షాపింగ్. సెలబ్రిటీ సంగతి వదిలేద్దామమ్మా. వాళ్ళది హార్డ్ ఎర్న్డ్ మనీ కాదు. మనం వేసిన బిచ్చంతో వాడు బతుకుతున్నారు. ఐ యూజ్ వెరీ హార్డ్ వర్డ్స్ లైక్ దిస్. సినిమా చూస్తున్నారు, టికెట్ ఎవరు కొంటున్నారు? మనమే. ఎంతో 200, 300 ఇప్పుడున్న రేట్లకి. మా అప్పుడు ₹2, ₹3 ఉండేది. 2-3 కొంటే హౌ మచ్ ఏ హీరో ఆర్ హీరోయిన్ ఈజ్ గెట్టింగ్ పర్ ఫిలిం? అది హార్డ్ అండ్ మనీయా? ఆ టాలెంట్కి డూ దే డిజర్వ్ దట్ వన్? మార్కెట్లో వాడు సెటిల్ అవుతున్నారు. లైక్ షేర్ మార్కెట్, షేర్ రైట్ ట్రేడింగ్లో దాని రేటు పెరుగుతుంది టైప్లో. కానీ అదే దే ఆర్ నాట్ ఐడియల్స్ ఫర్ అస్. అన్ఫార్చునేట్లీ మనం ఫిలిం ఫ్యాన్స్ అంటాము. డోంట్ బీ ఫ్యాన్ ఆఫ్ ఎనీబడి, బీ ఏ ఫ్యాన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లీవ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్, ఆన్ సంబడీస్. ఈ క్రేజీ అంటే ఈ ఎండమావుల్లో కొట్టుకొని పోకూడదు. మృగతృష్ణ అనే ఒక పదం ఉంది. మృగతృష్ణ అంటే జింకకి, లేడికి దాని కంఠంలోనే కస్తూరి ఉంటుంది, వెరీ స్మెల్లింగ్ సబ్స్టెన్స్. అది బయట నుంచి వాసన వస్తుంది అనుకొని ఇట్ విల్ బి రన్నింగ్. అది ఎక్కడ దానికి బయట కనబడదు, ఎక్కడ పోయినా కూడా వాసన ఏమిటి ఉంటుంది. సో బీ ఆన్ యువర్ ఓన్. నీ మెరిట్ ఏందో, నీ టాలెంట్ ఏందో, నీ నీడ్ ఏందో అది చూసుకునేసి నీకేం వనరులు ఉన్నాయి దాని ప్రకారంగా. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ప్రాస్పర్, డెవలప్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, వెల్కమ్.